చూపిస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు 41.9%. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 3.8% చూపిస్తున్నారు. ఇతరులు అదర్ విషయానికి వస్తే 5%. అంటే కాంగ్రెస్ పార్టీ ఇతరుల కంటే తక్కువగా ఉంది ఈసారి. షర్మిల గారి ప్రభావం పెద్దగా కనిపించలేదని. మరి ఆ 5% ఒకవేళ వైఎస్ఆర్సీపీకి కీన్ కంటెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ 5%లో కనీసం 1 or 2% అదర్స్కి వెళ్ళి మంచి టైట్ ఫైట్ అయితే అందులో ఏదైనా ఒక 3% కానీ దీనికి ఏదైతే 43, అంటే ఏదైనప్పటికీ కూడా ఒక 5-6% అంటే చాలా ఎక్కువే. ఈసారి చెప్పడం ఏంటంటే ఒక 2-3% డిఫరెన్స్లోనే గెలుస్తారు అంటున్నారు. కానీ ఇక్కడైతే సుమారు 6-7% స్థానాల్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నది. మరి ఈ 6-7 స్థానాల % ఎవరు విజయాన్ని అందుకోబోతున్నారో, ఎన్ని సీట్లు అందుకోబోతున్నారు అన్నది ఎన్డీటీ సర్వే, ఆంధ్రావాణి పోస్ట్ పోల్స్లో ఇస్తున్న సర్వే. ఎన్డీటీ సర్వే అండ్ ఆంధ్రావాణి పోస్ట్ పోల్స్ ఇవి. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్. గతంలో కూడా పలు సర్వేలు రిలీజ్ చేశారు. వాళ్ళు అంచనాలన్నీ కూడా దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి జనాల్లో దీనికి ఉన్న పేరు. సో ఈ నేపథ్యంలో టీడీపీ ఎలియన్స్ అంటే పొత్తు పార్టీకి సంబంధించి జనసేన అవనియండి, బీజేపీ అవనియండి, తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించి వస్తున్న ఓట్ల శాతం కోసం, పర్సంటేజ్ కోసం వీళ్ళు వివరించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ పర్సంటేజ్ని కూడా వివరించారు, కాంగ్రెస్ పర్సంటేజ్ని కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. ఇక అదర్స్ కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. అయితే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది, అక్కడ గెలుపు గుర్రాలు ఎవరు, ఎన్డీటీ సర్వేలో పూర్తిగా ఓసారి పరిశీలిద్దాం. ఇందులో భాగంగా ఈ సర్వే నిర్వహించిన ఆంధ్రావాణి పోస్ట్ పోల్స్లో ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ పార్టీ వైజ్ వీళ్ళు చెప్తున్న రిజల్ట్. వైఎస్ఆర్సీపీ 49 నుంచి 63 సీట్లతో గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. టీడీపీ అలియన్స్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు గెలిపితే 108 నుంచి 126 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అదర్స్ ఒక్కరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. నెక్స్ట్, ఈచ్ పార్టీ వైజ్ ఎక్స్పెక్టెడ్ సీట్స్ కూడా ఇన్ ఎన్డీఏ అలియన్స్. ఎన్డీఏ అలియన్స్లో ఎవరికి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. 144 నియోజకవర్గాలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది? సో గతంలో ఉన్న సర్వేలకి దీనికి చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధిస్తే ఏ నియోజకవర్గంలో గెలుస్తుందని స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ పొత్తు పార్టీల్లో కూడా విభజన చేసి ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచే ఛాన్స్ ఉంది అన్నది ఎన్డీటీ సర్వే మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తుంది. చూద్దాం. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసింది, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం క్రోడీకరిస్తే పార్టీల వైజ్ పొత్తులో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? 144 సీట్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోయే స్థానాలు ఇక్కడ చెబుతున్న ఎన్డీటీ సర్వే 90 నుంచి 104 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఓకే, ఆ 44 తీసిన సుమారు 144లో 100 స్థానాల వరకు కూడా ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నది. అంటే స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగరు ఒక్క తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లలోనే ఉంటుంది అన్నది వీళ్ళ అంచనా. జనసేన 21 స్థానాలకు గాను 14 నుంచి 17 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అసలు చాలా జన సైనికుల్లో ఉత్సాహం నింపే మాట ఇది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నది కేవలం 21 సీట్ మాత్రమే. 21 సీట్లలోనే సుమారు 14 నుంచి 17 సీట్లు, అంటే హైయెస్ట్ 17 సీట్స్, ఒక 4 సీట్లే వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. అంటే ప్రజారాజ్యం పార్టీలో గతంలో అన్ని వందల సీట్లకు పోటీ చేస్తే 18 స్థానాల్లోనే వాళ్ళు గెలిచారు. కానీ ఈసారి గెలిచిన 21లోనే 17 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. అంటే చాలా గొప్ప విజయం. జనసేన పార్టీ పునాదులు చాలా బలంగా ఈ ఎన్నికల్లో నిరూపించుకుంటున్నాయి. పునాదులు మరింత పటిష్టంగా పాతుకుపోతున్నాయి అనడానికి యాజ్ టీజ్గా ఈ రిజల్ట్ వస్తే మాత్రం
ఖచ్చితంగా వాళ్ళ జోష్ నింపుతుంది. ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఊపందుకుండంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలా నడిపించగలిగితే, సీరియస్గా దాని మీద వర్కౌట్ చేయగలిగితే ఈ ఫిగర్ చాలా ఎక్కువ. ఇక 10 స్థానాల్లో ఉన్న బీజేపీ 2 నుంచి 4 స్థానాలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మంచి విజయం. అసలు బీజేపీకి నోటాతో పోటీ పడే పార్టీ అనే ఆ పార్టీ పొత్తులో భాగంగా 4 సీట్ల వరకు 2 నుంచి 4 సీట్ల వరకు వస్తుంది అంటే తీసుకున్న 10 సీట్లే కదా. సో మంచి పర్సెంటేజ్ అది. జనసేనకి చాలా మంచి పర్సెంటేజ్. తెలుగుదేశం పార్టీ కూడా ఆ రకంగానే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎన్డీటీ సర్వే రిజల్ట్. ఇక